రీసెంట్ టైమ్స్లో అందరూ ఎక్సైటెడ్గా ఉన్న ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో జీకే సెక్షన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో జీకే అనేది చాలా ఎక్కువ వెయిటేజ్. మొత్తం 80 మార్క్స్లో 40 మార్క్స్ జీకే నుంచే ఉంటాయి. జీకే సెక్షన్ ప్రిపేర్ అవడం ఒక ఎత్తు, ఎగ్జామ్లో జీకే క్వశ్చన్స్లో మీకు తెలియనివి కూడా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ఎలా కరెక్ట్గా మార్క్ చేయాలి అనేది ఇంకో ఎత్తు. సో ఈ వీడియోలో ప్రీవియస్ పేపర్ ఒకటి తీసుకున్నాను, నేను ఓన్లీ జీకే సెక్షన్ మాత్రమే తీసుకున్నాను. ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో ఎంతమంది అడిగిన క్వశ్చన్స్. సో వాటిలో క్వశ్చన్ అనాలిసిస్తో పాటు మనకి ఆన్సర్ తెలియకపోయినా సరే ఏ రకంగా రైట్ ఆన్సర్ అనేది మార్క్ చేయొచ్చు కొన్ని క్వశ్చన్స్కి, అది కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. సో క్వశ్చన్స్లోకి వెళ్లే ముందు మన ప్రీవియస్ వీడియోలో ఈ నోటిఫికేషన్, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఏ కేటగిరీస్ ఉన్నాయి, అన్నీ కూడా డీటెయిల్డ్గా మన లక్ష్మీ మేడం ఒక వీడియో చేశారు. ఎవరైతే చూడలేదో ముందు చూడండి. అండ్ లెట్ us go into the video GK special of AP High Court. St. Cathedral Church is located, very famous church in India. It is located in Goa. సో ఈ క్వశ్చన్ మనకి జనరల్గా స్టాటిస్టిక్ పార్ట్ నుంచి అని అనుకుంటాం. ఇది హిస్టరీ, జాగ్రఫీ ఇట్లాంటిది ఏం కాదు, ఓన్లీ స్టాటిక్ జీకే అనమాట. ఓకే, దాని నుంచి తీసుకున్న క్వశ్చన్ అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ ఫేమస్ సారంగి ప్లేయర్. సో సారంగి అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సారంగి అంటే ఒక గిటార్ టైప్లో ఉంటుంది, అంత పెద్దగా ఉండదు, కొంచెం చిన్నగా ఎంతే ఉంటుంది. ఓకే, సో దాన్ని సారంగి అని అంటారు ఆ ఇన్స్ట్రుమెంట్ని. ఆ ఇన్స్ట్రుమెంట్ని ఈ నలుగురిలో ఎవరు ఫేమస్ ప్లేయర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఉస్తాద్ సబ్రీ ఖాన్. హీ ఈజ్ ఏ ఫేమస్ సారంగి ప్లేయర్. అగైన్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో ఫ్రమ్ స్టాటిస్టిక్ పార్ట్. వెన్ వాజ్ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ముంబై ఎస్టాబ్లిష్డ్. సో ముంబైలో ఉన్న జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారని అంటున్నారు. ఇట్ ఈస్ ఇన్ 1952. మోడర్న్ హిస్టరీ నుంచి తీసుకున్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ 1942 మహాత్మా గాంధీ వాజ్ అండర్ హౌస్ అరెస్ట్ ఫర్ 21 months. సో 1942లో మహాత్మా గాంధీని బ్రిటిష్ వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు. అంటే కదలకుండా, అంటే ఫ్రీగా ట్రావెల్ చేయడానికి వీలు లేకుండా ఒక ప్లేస్లోనే అతన్ని ఉంచేశారు అనమాట. అలా 21 months పాటు ఉంచారు. అయితే ఏ ప్యాలెస్లో ఆయన్ని అలా హౌస్ అరెస్ట్ చేశారు అనేది క్వశ్చన్. సో ద ఆన్సర్ ఈస్ అగా ఖాన్ ప్యాలెస్. సో ఈ ప్యాలెస్లో మహాత్మా గాంధీని 21 months పాటు హౌస్ అరెస్ట్ చేశారు. అగైన్ దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ ఇన్ విచ్ సర్దార్ పటేల్ కుడ్ కన్విన్స్డ్ ద నిజాం ఆఫ్ హైదరాబాద్ టు మర్జ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇండియా. సో ఇది చాలా పాపులర్ క్వశ్చన్, మనం కూడా చాలాసార్లు వినే ఉంటాం. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఇంకా ఇండియాలో కలవడానికి రెడీ అవ్వలేదు. అప్పుడు ఏంటంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక మిషన్ అనేది తీసుకున్నారు. ఆ ప్రిన్స్లీ స్టేట్స్ చిన్నవి ఏవైతే రాజ్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇండియాలో కలిపేసుకోవడానికి ఆయన ప్లాన్ చేశారనమాట. అట్లాగా హైదరాబాద్ని కలుపుకోవడానికి ఒక చిన్న మిషన్లా పెట్టుకున్నారనమాట. దాన్నే ఆపరేషన్ పోలో అంటారు. సో ఈ ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ కూడా మన ఇండియాలో కలిసిపోయింది అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫేమస్ ఇండియన్ బిల్డింగ్స్ డిడ్ 1945 ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫోర్స్ ట్రయల్స్ టేక్ ప్లేస్. సో సుభాష్ చంద్రబోస్ హూ ఫౌండెడ్ ఆజాద్ హింద్ ఫోర్స్, దానికి ట్రయల్స్ అనేవి ఏ ప్లేస్లో కండక్ట్ చేశారని అడుగుతున్నారు 1945. సో అవర్ ఆన్సర్ ఈజ్ రెడ్ ఫోర్ట్. మనకి ఇండిపెండెన్స్ డే రోజున ఎక్కడైతే మనకి ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ ఈవెంట్ జరుగుతుందో సేమ్ అదే ప్లేస్లో, అదే రెడ్ ఫోర్ట్లో 1945లో ఆజాద్ హింద్ ఫోర్స్కి ట్రయల్స్ అనేవి జరిగినాయి. అగైన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ. మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ డిస్కస్ చేసిన 7 క్వశ్చన్స్లో స్టాటిక్ పార్ట్లో ఒక 3, మోడర్న్ హిస్టరీలో కూడా ఒక 3 వచ్చినాయి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్. ఇండియాలో జూట్ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్లో ఏది హైయెస్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ నుంచి మనకి హైయెస్ట్ జూట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ బాండీపూర్ టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ లొకేటెడ్. సో దిస్ పర్టికులర్ టైగర్ రిజర్వ్, బాండీపూర్ టైగర్ రిజర్వ్, ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. సో అగైన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ స్టాటిక్ జీకే. సో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు, ఇప్పటికే చాలా క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుంచి అడిగారు. ఈ నేషనల్ పార్క్స్, రిజర్వ్స్, డాన్సెస్, ట్రైబల్, కొన్ని స్టేట్స్కి పర్టికులర్ డాన్స్ ఉంటాయి, కొన్ని ట్రైబ్స్కి పర్టికులర్ డాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి స్టాటిక్ పార్ట్లో ఉంటాయి. ఇంకా గేమ్స్ ఎంతమంది ఆడతారో పర్టికులర్ గేమ్, ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ, అందులో ఉండే మెజర్మెంట్స్, లేకపోతే పిచ్ మీద డిస్టెన్స్ ఎంత, వికెట్కి గ్రీజ్కి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా స్టాటిక్ పార్ట్ కింద వస్తాయి. సో జీకే సెక్షన్లో very heavy weightage is given to static GK. Not only in this exam, in major competitive exams, static GK has very important weightage. Next, Deekshbhumi Stupa is located in. So Deekshbhumi Stupa is located in Maharashtra, Nagpur. Maharashtralo ఉన్న నాగ్పూర్లో దీక్షభూమి స్తూప అనేది లొకేట్ అయింది. నెక్స్ట్, which of the following department deals with all matters relating to the management of central government investments in equity. Management of central government investments in equity, including disinvestment of equity in the central public sector undertaking. So central government కి ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ అంటే షేర్స్ అనమాట. షేర్ మార్కెట్లో ఉండే షేర్స్ని ఈక్విటీ అని అంటారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న ఫండ్స్ అన్నిటిని కూడా ఆపరేట్ చేసే సంస్థని ఏమంటారు అని అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు ఒకసారి ఆప్షన్స్ చూస్తే అన్ని ఆప్షన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి చూడండి. సో డిపార్ట్మెంట్ అంతా స్టార్ట్ చేశారు, అన్ని ఆప్షన్స్ కూడా మనకి
డిపార్ట్మెంట్ అనే ఉంది. నెక్స్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ అసెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ పబ్లిక్ యాక్సెషన్ మేనేజ్మెంట్, పబ్లిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మనం ఇందులో ఆప్షన్ ఎలిమినేషన్ అనేది కొంచెం ఈజీగా చేయొచ్చు, మనకి ఆన్సర్ డైరెక్ట్గా తెలియకపోతే. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో మేనేజ్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ ఇంక్లూడింగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఈక్విటీ ఇన్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఓకే, ఖచ్చితంగా ఇది ఈక్విటీ అంటే అసెట్స్ అనమాట, అంటే ఆస్తులు, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న ఆస్తులు. కంపల్సరీ మనకి ఆప్షన్లో ఈ అసెట్స్ అనేవి ఉండాలి, అట్లానే ఇన్వెస్ట్మెంట్ దానికి సంబంధించిన వర్డ్ కూడా ఉండాలి. ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ ఇందులో ఉంది, అట్లానే అసెట్ అనే వర్డ్ కూడా ఉంది ఈ ఆప్షన్లో. ఓకే, ఇక్కడ అసెట్ అనే దాని బదులు యాక్సెషన్ అని ఇచ్చారు చూడండి. సో అసెట్ అనే దాని బదులు అక్కడ యాక్సెషన్ ఇచ్చారు. సో అందుకని మనం ఈ ఆప్షన్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ఇట్. నెక్స్ట్, సో ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ అయితే సెకండ్ ఆప్షన్లో లేదు, అండ్ లాస్ట్ ఆప్షన్లో డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంది బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. ఓకే, సో కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది, అలానే అసెట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది. సో అన్ని రకాలుగా మనకి థర్డ్ ఆప్షన్ కన్వీనియంట్గా ఉంది కాబట్టి యూ క్యాన్ గో ఫర్ దిస్ ఆప్షన్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ని కొంచెం ఎలిమినేట్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్, విచ్ సెక్షన్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ డీల్స్ విత్ చీటింగ్ అండ్ డిజానెస్టీ ఇంక్లూడింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ. సో చీటింగ్కి సంబంధించి మనం చాలాసార్లు వింటూ ఉంటాం, సినిమాల్లో కానీ పేపర్లో కానీ చదివినప్పుడు చీటింగ్ చేసి పెడతాను నీ మీద, వాళ్ళ మీద చీటింగ్ చేసి ఇలా చేశారు అని అంటారు. చీటింగ్ అంటే ఆబ్వియస్గా మనకు గుర్తొచ్చే నెంబర్ ఏంటి? 420. సో ద ఆన్సర్ ఇస్ సెక్షన్ 420 డీల్స్ విత్ చీటింగ్ అండ్ డిజానెస్టీ. నెక్స్ట్, వెన్ వాజ్ ద చిల్డ్రన్ ప్రొహిబిషన్ ఆఫ్ లేబర్ యాక్ట్ పాస్డ్? అంటే చిన్నపిల్లలతో పనులు చేయించకూడదు, చిల్డ్రన్తో లేబర్ యాక్టివిటీ అంటే ఏదన్నా చిన్న షాప్లో కానీ హోటల్స్లో కానీ అట్లాంటి వాటి దగ్గర చిన్న చిన్న వాళ్ళని, చిన్న చిన్న పిల్లల్ని ఆ క్లీనింగ్ దానికి వాడతారు. ఇంట్లో కూడా ఇంటి పనుల్లో కూడా చిన్న చిన్న అమ్మాయిలను కానీ అబ్బాయిలు కానీ పనులకు వాడతారు అనమాట. దాన్ని ప్రొహిబిషన్ ఆఫ్ లేబర్ యాక్ట్ కింద బ్యాన్ చేశారు, చిన్నపిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. సో ఆ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది అని అన్నారు, అది 1986 నుంచి అమల్లో ఉంది. సో దిస్ క్వశ్చన్ ఇట్ కమ్స్ అండర్ పాలిటీ సెక్షన్, పాలిటీ. నెక్స్ట్, when the Supreme Court of India came into being after India becoming the sovereign democratic republic. సో ఇండియా రిపబ్లిక్ సోవరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అయిపోయిన తర్వాత సుప్రీం కోర్ట్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? కేమ్ ఇన్ టు బీయింగ్ అంటే ఎప్పటి నుంచి ఇంకా దానికి ఫుల్ పవర్స్ అనేది ఇచ్చారని అర్థం. అసలు ఫస్ట్ ఇండియా రిపబ్లిక్ ఎప్పుడైంది మనకి తెలుసు కదా. రిపబ్లిక్ డే ఎప్పుడు మనకి? రిపబ్లిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ Jan 26. ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇది? 1950 Jan 26న మనకి ఫస్ట్ ఇండియా రిపబ్లిక్ అయ్యింది. సో వీళ్ళు ఏమంటున్నారు, ఇది అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి వచ్చిందని అడిగారు కదా. సో మనకు కావాల్సిన డేట్ Jan 26 తర్వాత ఉంటుంది. సో 1947 అయితే స్ట్రైట్ అవే రాంగ్, అప్పటికి అసలు మనకి ఇండిపెండెన్స్ రాలేదు. 1950 ఫిబ్రవరి కాదు, 26 Jan 1950 మనకి రిపబ్లిక్ అయ్యాము. వాళ్ళు రిపబ్లిక్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఎప్పుడు వచ్చిందని అన్నారు, 28 January 1950 అనేది 2 days రిపబ్లిక్ అయిన తర్వాత 2 daysకి ఈ డేట్ ఉంది. సో లాజికల్లీ దిస్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్. మనకు అసలు ఏమి తెలియపోయినా కూడా లాజికల్ కంక్లూజన్ ద్వారా మనం ఈ ఆన్సర్ అనేది మనం అరైవ్ అవ్వగలిగాం. ఓకే, సో ఇట్లాంటి కామన్ సెన్స్ అండ్ లాజిక్ అనేది మీరు ఆప్షన్ ఎలిమినేషన్లో యూజ్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, హౌ మెనీ ఆక్సిజన్ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ వన్ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్? సో ఓజోన్ ఫార్ములా మనం తీసుకుంటే O3 అని అంటాం. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్, 3 ఆటమ్స్ ఉంటాయి. నెక్స్ట్, సో దిస్ క్వశ్చన్స్ కమ్స్ అండర్ సైన్స్. సో సైన్స్లో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కెమిస్ట్రీ అనుకోవచ్చు. ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, hundreds of times this question has appeared in the competitive examinations. Principle of optical fiber, that is TIR, total internal reflection. ఆ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అనేది తేడా లేదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని 100 సార్లు అడిగారు ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఫిజిక్స్, దిస్ క్వశ్చన్ కమ్స్ అండర్ ఫిజిక్స్. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ టు చేంజ్ ఇన్ షేప్ ఆర్ మూమెంట్ ఆఫ్ నైబరింగ్ పోర్షన్స్ రిలేటివ్ టు వన్ అనదర్ ఈస్ కాల్డ్. రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ టు చేంజ్ ఇన్ షేప్. సో ఫ్లూయిడ్ అంటే ఏదైనా లిక్విడ్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నారనుకోండి, మీరు ఒక గ్లాస్లో తీసుకున్న వాటర్ వేరే కంటైనర్లో పోసారనుకోండి, గ్లాస్లో ఉన్న వాటర్ అందులోకి వెళ్ళిన తర్వాత ఆ షేప్లోకి వచ్చేస్తుంది, మన కంటైనర్ షేప్ తీసుకుంటుంది అనమాట. సో అన్ని ఫ్లూయిడ్స్, అన్ని లిక్విడ్స్ అంత ఫ్రీగా మూవ్ అవ్వవు. ఓకే, సో కొన్ని లిక్విడ్స్ ఏంటంటే మీరు వేసిన చాలాసేపటికి స్లోగా మూవ్ అవుతాయి. అంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్టిక్కీగా ఉండే లిక్విడ్స్ అనమాట, కొంచెం జిగటగా ఉంటాయి అని అంటారు కదా. అవేంటంటే వేసినాక కూడా ఇంకా అక్కడే ఉంటాయి, కొంచెం స్లోగా కదులుతాయి. ఆ కంటైనర్ షేప్ అనేది త్వరగా తీసుకో. ఆ జిగటతనాన్ని ఏమంటారు అని అంటారు, ఆ ప్రాపర్టీని ఏమంటారు అంటే దాన్ని విస్కాసిటీ అని అంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ ఫిజిక్స్. హౌ మెనీ టోటల్ ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ గ్లూకోజ్ మాలిక్యూల్? సో ఇది ఆన్సర్ చేయాలంటే మనకి గ్లూకోజ్ ఫార్ములా తెలియాలి, C6H12O6. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ గ్లూకోజ్. సో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? కార్బన్ 6 ఉన్నాయి, హైడ్రోజన్ 12, ఆక్సిజన్ 6, మొత్తం యాడ్ చేసుకుంటే
We got 24 atoms in one glucose molecule. Again, a question from chemistry. Who was the first woman chairperson of the State Bank of India, SBI? SBI ki chairperson ga chesina first woman evarana annaru. So Arundhati Bhattacharya is the first woman chairperson of SBI. Next. When was National School of Drama established? So National School of Drama was established in 1959. Which of the following states is known for its Dhola Maru epic love story? So Dhola Maru epic love story ante, for example, మనకి పాతకాలంలో ఇండియాలో పాపులర్ లవ్ స్టోరీ ఏంటంటే లైలా మజ్ను అన్నట్టు చెప్తారు కదా, అదొక ఎపిక్ అనమాట. అదేవిధంగా ధోలా మారు అనే ఎపిక్ లవ్ స్టోరీ ఏ రీజన్కి సంబంధించింది, టు బి ప్రిసైజ్ ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతున్నారు. సో దట్ ఎపిక్ లవ్ స్టోరీ బిలాంగ్స్ టు రాజస్థాన్. సో ఇది కూడా మనకి స్టాటిక్ జీకే పార్ట్ కింద మనం కౌంట్ చేసుకోవాలి. ఫేమస్ జౌలాజీ టెంపుల్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? దిస్ స్టేట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అండ్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ స్టాటిక్ జీకే పార్ట్. సో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి స్టాటిక్ జీకే నుంచి వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. Which of the following dance was introduced in the 15th century AD by the great Vaishnava saint and reformer of Assam? So 15th century లో వైష్ణవ సెయింట్ ఒక డాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు అస్సాంలో, అదేంటంటే సత్రియా డ్యాన్స్. సో దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ మెడివల్ హిస్టరీ. 15th century అని అన్నారు కదా, సో హిస్టరీనే, అందులో ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మెడివల్ హిస్టరీ నుంచి తీసుకున్న క్వశ్చన్. సో దిస్ సత్రియా డాన్స్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 15th century by the Vaishnava saint. నెక్స్ట్, కకోరి కాన్స్పిరసీ ఆర్ కకోరి ట్రైన్ రాబరీ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్? సో కకోరి కాన్స్పిరసీ అంటే ఏం లేదు, కకోరి అనే ఒక విలేజ్లో ఒక ట్రైన్ రాబరీ జరిగింది 1925లో. సో బ్రిటిష్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా దీన్ని ప్లాన్ చేశారు. సో ఆ ట్రైన్ని రాబరీ చేయడం వల్ల వాళ్ళకి అగైనెస్ట్గా ప్లాన్ చేసిన ఇన్సిడెంట్ అనమాట. అది అప్పట్లో చాలా పాపులర్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కకోరి కాన్స్పిరసీ ఆర్ కకోరి ట్రైన్ రాబరీ కేస్. నెక్స్ట్, వెన్ వాజ్ ద బెంగాల్ సతీ రెగ్యులేషన్ విచ్ బ్యాన్ ద సతీ ప్రాక్టీస్ ఇన్ ఆల్ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా పాస్ట్? సతీ అంటే మనకి తెలుసు కదా, హస్బెండ్ చనిపోతే వైఫ్ కూడా హస్బెండ్తో పాటు బతికుండగానే అలా కాల్ చేస్తున్న చిత్తి మీదకి వెళ్ళిపోతారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ సతీ. ఇది ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇండియాలో ఒకప్పుడు. అయితే 1829 నుంచి బ్రిటిష్ వాళ్ళు దీన్ని బ్యాన్ చేశారు. సతీ అనేది ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు రూల్ పాస్ చేశారు అనమాట. ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ 1829. సో అగైన్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద విటమిన్ క్యాన్ కాజ్ బ్రూజింగ్ అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్? సో ఏ విటమిన్ డెఫిషియన్సీ జరిగితే ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది? సో విటమిన్ కే. సో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి ఒకవేళ విటమిన్ కే డెఫిషియన్సీ ఉంటే. అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ బయాలజీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ద టేప్వార్మ్ స్పీషీస్? సో టేప్వార్మ్ స్పీషీస్ విల్ కాజ్ టెనియాసిస్. సో ఇదేంటంటే, సో మీట్ ఏదైనా మీట్ చికెన్ ఆర్ మటన్ సరిగ్గా ప్రాపర్గా కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా తినేస్తే అందులో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది మనకు వస్తుంది అనమాట. సో టేప్వార్మ్ స్పీషీస్ అనేవి ఈ ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తాయి త్రూ మీట్. Again, another question from biology. Next, how many T20 teams were there in first IPL, Indian Premier League? So IPL మనకి క్రికెట్ అనగానే మనకి అందరికీ మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ IPL అసలు 2008లో జరిగింది. సో ఇట్ హ్యాస్ ఓన్లీ 8 teams. 8 teamsతో ఈ కాంపిటీషన్ అనేది స్టార్ట్ చేశారు. సో మనం లిస్ట్ కూడా మనకి వీ క్యాన్ డిస్కస్. సో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ చార్జర్స్, అప్పటికి SRH ఉండేది కదా, హైదరాబాద్ టీం డెక్కన్ చార్జర్స్ అనేవాళ్ళు, అండ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్కతా నైట్ రైడర్స్, అండ్ వన్ మోర్ టీమ్ కింగ్స్ 11 పంజాబ్. సో ఈ 8 teamsతో మనకి IPL అనేది స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ ఎడిషన్ వాజ్ వన్ బై రాజస్థాన్ రాయల్స్ అండర్ ద కెప్టెన్సీ ఆఫ్ షేన్ వాన్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్సే ఇప్పుడు నేను డిస్కస్ చేసిన. ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగారు, వీటి మీద కూడా క్వశ్చన్స్. ఫస్ట్ విన్నర్ ఆఫ్ IPL. ఓకే గైస్, సో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ డిస్కస్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ క్వశ్చన్స్ హ్యావ్ కేమ్ ఫ్రమ్ స్టాటిక్ జీకే. సో ఆల్మోస్ట్ ఒక 7 to 8 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే పార్ట్ నుంచి అడిగారు. నెక్స్ట్ హైయెస్ట్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ. సో హిస్టరీలో అందులోనూ స్పెసిఫిక్గా మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఫిజిక్స్ నుంచి ఒక 1 question, 2 questions, కెమిస్ట్రీ నుంచి ఒక 2 questions, బయాలజీ నుంచి ఒక 2 questions, సైన్స్ నుంచి కూడా ఓవరాల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలుపుకుంటే సైన్స్ నుంచి కూడా ఒక 6 questions అడిగారు. అండ్ పాలిటీ అక్కడక్కడ క్వశ్చన్స్ అడిగారు. సో దిస్ ఇస్ ద ఓవరాల్ స్ట్రక్చర్. సో ఇవే కాకుండా మనకి ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా అడుగుతారు క్వశ్చన్స్. కరెంట్ అఫైర్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 8 to 9 questions దాకా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా అడుగుతారు. ఓకే, సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మనం అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేయాలి. ఓకే గైస్, అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఆల్ ద బెస్ట్.